పవన్ కళ్యాణ్ బుద్ధిలేని పనులు చేస్తున్నారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం. ఒక్కొక్కరికి 50,000 రూపాయలు ఇచ్చి మరీ బౌన్సర్లను పెట్టుకుంటున్నారని, చుట్టూ ఉన్న బౌన్సర్లతో ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని విమర్శించారు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత దుమ్ము పడకూడదు, ధూళి పడకూడదు, నన్ను ఎవరూ ముట్టుకోకూడదు అంటే కుదరదని చెప్పారు. బౌన్సర్లతో జనాలను కొట్టించే నాయకులు రాజకీయాలకు దూరంగా ఉండాలని హితవు పలికారు. అసలు పవన్ రాజకీయాలకు పనికిరారని తేల్చేశారు ముద్రగడ. పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నట్టు ప్రకటించిన తర్వాత పవన్ కళ్యాణ్ తన ప్రచారంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. బౌన్సర్లను పెట్టుకుని జనం మధ్యలోకి వెళుతున్నారు. వారితో ఇబ్బందిగా ఉందని, పవన్ దగ్గరకు వెళ్లనివ్వడం లేదని సామాన్యుల నుంచి ఫిర్యాదులు అందడంతో ఇటీవల బ్లేడ్ బ్యాచ్ దాడి అంటూ డ్రామాలాడాడు పవన్. తనపై, తన సెక్యూరిటీపై బ్లేడ్ బ్యాచ్ దాడులు చేస్తోందని చెప్పారు. ఈ కవరింగ్ గేమ్ ఎలా ఉన్నా పవన్ బౌన్సర్లు మాత్రం పిఠాపురంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. పిఠాపురం జనసేన అభ్యర్థిగా కాకుండా పవన్ కళ్యాణ్ ఓ సినిమా స్టార్ లాగా అక్కడ పర్యటిస్తున్నట్టుగా ఉందని విమర్శలు వినపడుతున్నాయి. చంద్రబాబు, పవన్ వంటి నీచ రాజకీయ నాయకులను ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మరని అన్నారు ముద్రగడ. పేదల మనిషి జగన్కే మళ్లీ పట్టం కడతారని చెప్పారు. కాపుల ద్రోహి చంద్రబాబు ఎలాగైనా అధికారంలోకి రావాలన్న ఉద్దేశంతోనే పవన్ కళ్యాణ్తో పొత్తు పెట్టుకుని కుటిల రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. కాపుల ఆత్మ గౌరవాన్ని పవన్, చంద్రబాబు వద్ద తాకట్టు పెట్టారని విమర్శించారు ముద్రగడ. కార్యకర్తని దగ్గర చేరనివ్వకుండా ఉండడం కోసం బౌన్సులు పెట్టుకున్నారు సార్. ఒక బౌన్సర్కి 50,000 రూపాయలు జీతాలు సార్. అయ్యా 3 షిఫ్ట్లు సార్, 8 అవర్స్కి ఒక షిఫ్ట్. అయ్యా వారి మీద ఏక వాలకూడదు, అయ్యా మట్టి పడకూడదు, ఓ మనిషి ముట్టుకోకూడదు, ఓ మనిషి సెకండ్ ఇవ్వకూడదు. ఇవి అన్నీ ఆపుకోవడం కోసం వాళ్ళు పెట్టుకొని ఏదో బ్లేడ్ బ్యాచ్ ఏంటండి, మేము అందరం ఫ్రీగా తిరుగుతున్నామే, అది అతిథులేం కాదే. ఎందుకు పిరికి మందు చేతకెంతనమండి ఇది? బ్లేడ్ బ్యాచ్ వచ్చేస్తుందా? దానికోసం బ్యాచ్ ఎందుకు? బ్లేడ్ బ్యాచ్ వచ్చేసినప్పుడు ఇక రాజకీయాలు రావడం మానేయండి. ఎందుకు రాజకీయాలు రావడం? ప్రజలు ముట్టుకోకూడదు, అంటుకోకూడదు, వారు మాట్లాడే మాటలో వీరికి తుప్పలు కూడా పడకూడదు. వీరికి సెకండ్ ఇవ్వడానికి కూడా ఇష్టపడిన మనుషులు ఈ రాజకీయాలకు వచ్చేసేసి బ్లేడ్ బ్యాచ్ వచ్చేస్తుందా? ఏంటి మాటలు సార్? మరి స్థాయి తగ్గ మాటలు కాదని చెప్పండి సార్.